హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్లో 3 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ట్రేడ్స్ అనే ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. అండ్ మన లాస్ రికవరీ గ్రూప్ ఉందండి. ఆ లాస్ రికవరీ గ్రూప్లో నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. 185లో ఇచ్చాను, 252లో ఎగ్జిట్ అయ్యాము. 67 పాయింట్స్ అనేవి మనం ఇక్కడ క్యాప్చర్ చేసాము. అబౌట్ 30% అనేది మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. జరగడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:44 AM 59,300 కాల్ ఆప్షన్. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 10:33 AM 80 to 100 PE. అండ్ దాని తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్ చూసుకుంటే 11:24 AM కి నేను పిఈ సైడ్ ఇచ్చాను. అవి రీజన్ ఏంటి? పిఈ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? మార్నింగ్ కాల్ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? మార్నింగ్ కాల్ సైడ్ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి ఇది. ఓకే. అండ్ దాని తర్వాత రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు మార్కెట్ లో బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ జరిగి బయింగ్ వెళ్ళింది, అందుకనే ఇచ్చాను. దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఒక లో పాయింట్ నుంచి సెకండ్ లో పాయింట్ దగ్గర లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ లోవర్ ట్రెండ్ లైన్ గురించి మనకు సీజన్ 1లో, సీజన్ 2లో, సీజన్ 3లో కూడా నేను చెప్పాను. ఓకేనా. లోవర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యి మనకు గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ప్లస్ ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ బ్లాక్ జరిగి ఫాల్ అయ్యి దాని తర్వాత ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అనేది కూడా ఇచ్చింది. దాట్స్ వై నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఏంటి అంటే, మనం ట్రైలింగ్ ఫాలో చేస్తాము కాబట్టి 185లో ఎంట్రీ చేసి 252లో ఎగ్జిట్ అయ్యాం. యాక్చువల్ గా ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇది 400 చేంజ్ వెళ్ళిపోయింది. బట్ 400 చేంజ్ మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రైలింగ్ జరిగింది. ఇవాళ ఇలా టెలిగ్రామ్ గ్రూప్ లో 2 ట్రేడ్, లాస్ రికవరీ గ్రూప్ లో ఒక ట్రేడ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మనం బయటపడ్డాం. అండ్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది అందరూ మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఓకే. అండ్ నేను ఏం చెప్పబోతున్నానో అది ఫాలో చేయాలి. అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది కూడా మీరు ఫాలో చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఇలా స్క్రీన్ షాట్ చూపిస్తాను మన టెలిగ్రామ్ ఛానల్స్ లో. దీనికి మీనింగ్ ఏంటి అంటే, మీరు కూడా నేను ఫాలో చేసి నేను ఇచ్చే ట్రేడ్స్ తీసుకొని లక్షాధికారులు, కోట్లాధికారులు అయిపోతారు, నెలకి ఇంత సంపాదించవచ్చు, డైలీ 20,000 25,000 ఇస్తాను అని నేను ఎవరికి చెప్పనండి. అండ్ ఇవి నేను ఎందుకు పెడతాను అంటే, మార్కెట్ లో కూడా ప్రాఫిట్ అవుతుంది. బట్ ఏంటి అంటే, ప్రాపర్ లెర్నింగ్ తో, ప్రాపర్ గైడెన్స్ తో చేయాలి అన్నట్టు మీనింగ్. ఓకేనా అండి. సో ఇది ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ ఈ అనాలిసిస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాఫిట్ షేర్ ఎందుకు చేస్తాను అంటే, ఇవి కూడా మీరు కూడా చేయొచ్చు. బట్ ఏంటి అంటే, ఒక ప్రాపర్ వేలో నడవాలి, ఒక ప్రాపర్ మైండ్ సెట్ తో మార్కెట్ లో ఉండాలి. ట్రేడ్ మిస్ అయింది కదా అని ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి అని ఎప్పుడు కూర్చోవద్దు. ఓకేనా. ట్రేడ్ మిస్ అయితే పోనివ్వండి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, బట్ ట్రేడ్ వస్తుంది. బట్ పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేయాలండి. నేను కూడా ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ చెప్తాను, ఎఫ్ఈ చెప్తాను, ట్రెండ్ లైన్ చెప్పాను. ఇవాళ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు అంత ట్రేడ్స్ దొరికాయి. ఓకేనా అండి. సో ఇప్పుడు మండే అయితే రిపబ్లిక్ డే హాలిడే. ఇప్పుడు 27th జనవరి అనాలిసిస్ ఏంటి అంటే, సింపుల్ గా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను ఇచ్చే అనాలిసిస్ పనికిరాదు. గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఇట్స్ ఓకే, మన అనాలిసిస్ అనేది ఇప్పుడు నేను ఇచ్చే అనాలిసిస్ పనికి వస్తుంది. గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, సింపుల్ గా లైవ్ మార్కెట్ లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను నేను. ఆ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మీరు వర్కౌట్ చేయొచ్చు. ఆ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఇస్తాను. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారానే మన ఛానల్ జాయిన్ అవ్వాలి. మన ఛానల్ మీద చాలా మంది ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారు, వేరే వేరే గ్రూపులు కూడా క్రియేట్ చేస్తున్నారండి, మోసం చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ద్వారా మీరు మోసపోవద్దనే నేను పర్సనల్ గా మన యూట్యూబ్ ఛానల్లో, మన ఈ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టానండి. ఓకేనా. రైట్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లోజింగ్ వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్. ఓకే. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి కూడా మనకు బ్రేక్అవుటే. బట్ ఇప్పుడు దాన్ని మనం తీసుకోవద్దు. మార్కెట్ చాలా రోజుల తర్వాత ఒక రేంజ్ అనేది బ్రేక్ అయింది. ఈ రేంజ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఉండే మనకు రేంజ్, ఒక రేంజ్ అనేది ఇక్కడ ఉండే. ఓకే.
సెకండ్ రేంజ్ అనేది ఇక్కడ ఉంది. ఈ 2 రేంజ్ పాయింట్స్ దగ్గర మార్కెట్ ప్రీవియస్ టైం ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రీవియస్ టైమ్ ఇదే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి మల్టిపుల్ బ్రేక్అవుట్స్ తో వర్కౌట్ అయింది మార్కెట్ లో. ఓకే. అండ్ రీసెంట్ గా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడే సపోర్ట్ వచ్చి ఆగింది. ఓకేనా. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి అంటే దీని కింద గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మనకు మార్కెట్ అనేది అన్ప్రిడిక్టబుల్. అది మనకు ట్యూస్డే రోజే లైవ్ మార్కెట్ లోనే న్యూ లెవెల్స్ అనేవి తెలుస్తాయి. ఓకేనా. అలా కాకుండా మార్కెట్ సైడ్ వే ఓపెన్ అయినా, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఈ బ్రేక్అవుట్ పాయింట్ 58,732 ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్. అలా కాకుండా ప్రీవియస్ డే అంటే ఇవాళ బ్రేక్ డౌన్ పాయింట్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్. ఈ 2 పాయింట్స్ మీద రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి, ఈ 2 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. ఇవాళ నేను నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వలేదండి, అండ్ మీ అందరికీ తెలుసు నేను నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వను బికాస్ ఆఫ్ ట్రాపింగ్ మార్కెట్. అండ్ నిఫ్టీలో వచ్చేసి సింపుల్ గా నిన్న ఇచ్చిన అనాలిసిస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరే మార్కెట్ ఉంది. అండ్ ఈ మార్కెట్ నిఫ్టీ బయింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ 25,115 లెవెల్ బ్రేక్ చేస్తేనే మనకు మార్కెట్ లో బయింగ్, లేకపోతే బయింగ్ అనేది మార్కెట్ లో లేదు. గ్యాప్ డౌన్ అయితే అనాలిసిస్ లైవ్ మార్కెట్ లో నేను అప్డేట్ చేస్తానండి. మీరు దానికోసం మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే. సెన్సెక్స్ లో కూడా ఇది ఒక లెవెల్, నిన్న చెప్పిన లెవెల్ 81,551. ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 81,551 లెవెల్ బ్రేక్ అయ్యి కింద లేటెస్ట్ రివర్సల్ అవుతేనే సెల్లింగ్. లేటెస్ట్ రివర్సల్ కాకుండా మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ పాయింట్ సేమ్ నిఫ్టీ లాగానే కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్రేక్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఫామ్ చేస్తేనే మనకు కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్, లేకపోతే బయింగ్ అనేది లేదు. అండ్ సెన్సెక్స్ మళ్ళీ చెప్తున్నాను, ట్యూస్డే గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మన అనాలిసిస్ చేంజ్ అయిపోతుంది. గ్యాప్ డౌన్ కాక సైడ్ వేస్ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయితే ఈ అనాలిసిస్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఓకేనా. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.